వితౌట్ లైట్ దెర్ ఇస్ నో లైఫ్. అవును సార్. సో మన నెక్స్ట్ కాలర్ వచ్చారు చూద్దాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు గణేష్ అండి. గణేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్కారం గణేష్ గారు. సార్ నమస్తే అండి, బాగున్నా సార్? బాగున్నాను సార్, చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్ ఇంటీరియర్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్. ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపుతారు. అంటే ఒకప్పుడు అంటే ఏదో ఇల్లు కట్టుకోవడము, ఇంట్లో ఉన్నామని. కానీ ఈ రోజు ఉన్న అంటే స్తోమతను బట్టి పెంచుకుంటూ వస్తున్నారు. సో ఇంకా అంటే మనము మామూలుగా డిజైన్స్, రకరకాల డిజైన్స్ వేసుకోవచ్చు, కానీ కొత్త కొత్త వెరైటీస్ చాలా వస్తున్నాయి. అంటే ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం, మొక్కలు లాంటివి, ఈ న్యాచురల్ గా మొక్కల్ని పెంచుకునే స్థాయి అట్లాంటివి ఏమైనా డెవలప్ అవుతాయి సార్? ఎందుకంటే ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఎక్కువ పెంచుతున్నారు. ఆర్టిఫిషియల్ కాకుండా నేచర్ సంబంధించి అట్లాంటి ఏమైనా అవకాశం ఉంటుందా సార్? బేసికల్గా ఆర్కిటెక్ట్ చేసే వాళ్ళ ఎడ్యుకేషన్లో ఫస్ట్ అదే చెప్తారు సార్. ఎందుకంటే ఇంటీరియర్ డిజైనర్స్ కూడా కోర్సులో రీజనల్గా అవైలబుల్ ఉన్న మెటీరియల్ ఎక్కువ వాడాలని చెప్తారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో కొన్ని ఫేమస్ ఉన్నాయి అనుకో, మీరు చెప్పినట్టుగా కొన్ని మొక్కలు పెట్టడం వల్ల, లేకపోతే కొంత స్టోన్ వాడటం వల్ల, లేకపోతే కొంత వుడ్ వాడటం వల్ల ఆ ఇంటీరియర్స్లో ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. డిజైనర్స్కి ఆ కోర్సు దాంట్లో చెప్తారండి. మీరు చెప్పినట్టుగా సార్ చాలా వరకు ఇప్పుడు గ్రీన్ ప్రొడక్ట్స్ లేదా గ్రీన్ బిల్డింగు, తర్వాత కన్స్ట్రక్షన్లో కూడా చాలా వరకు ప్లాంట్స్ ఇంపార్టెన్స్ చాలా పెరిగింది సార్. ఇంతకుముందు ల్యాండ్స్కేప్కి అంత ఇంపార్టెన్స్ ఉండేది కాదు. ఇప్పుడు ఈవెన్ స్మాల్ హౌస్ ఉన్నా, స్మాల్ అపార్ట్మెంట్ ఉన్నా కూడా 4 మొక్కలు పెట్టుకోవాలి, లేకపోతే పెరట్లో కొంచెం ఇచ్చేసుకోవాలి, లేకపోతే టాప్ ఫ్లోర్లో ఇంటి పైన మంచి ఒక చిన్న కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలి అనేది. ఆ కిచెన్ గార్డెన్స్కి గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుందండి. దాంట్లో కూడా దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్, మీకు తెలుసు, పేపర్లో చూసుకుంటారు. సో దాంతో చాలామంది సార్ ఇప్పుడు గ్రీన్ కాన్సెప్ట్ అనేది చాలామందికి వస్తుంది. అండ్ దానివల్ల మనకి కార్బన్ డైఆక్సైడ్ తగ్గి ఆక్సిజన్ పెరుగుతుంది. సో దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఇంటీరియర్స్లో తప్పకుండా వాడుతున్నారండి, ఇంకా వాడాలని కూడా మీ ఒపీనియన్ని డెఫినెట్లీ నేను సమర్థిస్తాను. అపార్ట్మెంట్ కల్చర్ లో మీరు అన్నట్టుగా అవుట్ సైడ్ లో లేకుంటే మనం టాప్ లో పెట్టుకోవడం అనేది అది అందరికి సాధ్యం కాదు. జస్ట్ ఫర్ ఓన్లీ అపార్ట్మెంట్ లో అంటే ఓన్లీ ఇన్సైడ్. అంటే పెద్ద పెద్దది ల్యాండ్స్కేప్ లో అంటే వేరే విషయం, చిన్న చిన్న అపార్ట్మెంట్స్ లో ఉంటుంది. సో చాలా వరకు ఇంటీరియర్ అంటే మీరు చెప్తున్నారు, కానీ చాలా డిజైన్స్ లేకుంటే నేచురల్ సంబంధం లేకుండానే ఎక్కువ చేస్తున్నారు. సో ఇది ఎక్కువ కాన్సెప్ట్ డెవలప్ చేస్తే డెఫినెట్లీ అండి. ఇట్స్ ఏ వెరీ గుడ్ సజెషన్. మీరు చెప్పింది చాలా మంచి సజెషన్, చాలా మంచి సజెషన్ అండి. నేను ఇంటరాక్ట్ అయినప్పుడు తప్పకుండా ఇది కూడా ఒక పార్ట్గా చెప్తాను. మీరు చాలా మంచి సజెషన్ ఇచ్చారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. సూపర్. అండ్ అంటే